హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ గ్లాసెస్తో, ప్లాస్టిక్ గ్లాసెస్తో ఫ్లవర్ వాజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి ఫస్ట్ అయితే 2 ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవాలి. తర్వాత ఈ 2 బ్యాక్ టు బ్యాక్ అతికించుకోవాలి. మనము ఇలా అతికించుకోవాలి. తర్వాత ఈ సెల్లో టేప్ తీసుకొని మనము ఇలా 2 కదలకుండా అతికించుకోవాలి. సో సెల్లో టేప్ మొత్తం ఈ రౌండ్ సర్కిల్ కవర్ అయినంత వరకు అతికించుకోవాలి. సో అదేవిధంగా మనము ఈ గ్లాస్కి ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మనం సెల్లో టేప్తో అతికించుకోవాలి. సో ఈ చుట్టూ సెల్లో టేప్ ఇలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అతికించాలి. అలాగే ఇటు సైడ్ కూడా సెల్లో టేప్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అతికించుకోవాలి. సో తర్వాత మనము దీన్ని ఇలా పెట్టుకొని ఈ అట్ట ముక్క మీద సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ గీసుకొని మనం కట్ చేసుకోవాలి. సో ప్లాస్టర్స్ ఇక్కడ మిడిల్లోని మళ్ళీ కింద బాటమ్ ఇలా అతికించాక ఇలా వస్తుందండి. దీన్ని మనం కార్డ్బోర్డ్ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఫెవికాల్తో మనము అతికించుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక బౌల్లో ఫెవికాల్ను అలాగే కొంచెం వాల్ పుట్టి పౌడర్ ఒక 2 to 3 స్పూన్స్, చాలా కొంచెం వాటర్ వేసుకోవాలండి. సో వాటర్ కొంచెం వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇది కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఈ వాల్ పుట్టి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, వాటర్ వేసుకొని దాన్ని ఈ గ్లాస్ మీద అప్లై చేసుకోవాలి. ఇలా సో ఇలా అప్లై చేసుకోవాలి. టోటల్ మనము మొత్తం లోపలంతా కవర్ అయినట్టు, ఈ లోపల కూడా కవర్ అయినట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఇలా వాల్ పుట్టి అప్లై చేసిన తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అంతవరకు మనము వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఫెవిక్రిల్ మోల్డెడ్ తీసుకుందామండి. ఇందులో మనకి క్లే ఉంటుంది. సో ఇలా ఇందులో మనకి 2 ప్యాకెట్స్ వస్తాయండి. 2 ప్యాకెట్స్ వస్తాయి. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా.
ఇది ఇది ప్లస్ ఇది ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రోల్ చేసుకొని మధ్య మధ్యలో పౌడర్ తీసుకోండి, కొంచెం పౌడర్ తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఇలా అతికించుకోవాలి మనము. కొంచెం థిక్గా రావడానికి నేను సెకండ్ లేయర్ కూడా అప్లై చేస్తున్నానండి దీనికి. ఇలా ఇలా టాల్కమ్ పౌడర్ యూస్ చేసి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక లేయర్ ఉంది, ఆ లేయర్ మీదే నేను జస్ట్ పైన అతికిస్తున్నాను దీన్ని. అతికించిన తర్వాత నాకు ఇలా వస్తుంది. దీని మీద కొంచెం వాటర్ అప్లై చేసుకోండి, కొంచెం వాటర్ అప్లై చేయండి. అదేవిధంగా నేను ఇక్కడ టాప్ కూడా ఇలా రోల్ చేసుకొని అతికించానండి. తర్వాత దీనికి ఫ్లవర్ ప్రిపేర్ చేద్దాం మనము. ఇలా రౌండ్గా చేసుకొని ఇక్కడ అతికిస్తున్నాను నేను ఈ ఫ్లవర్ని. తర్వాత చిన్న రౌండ్స్ చేసుకొని ఫెవికాల్ అతికించుకొని ఇలా ఈ చుట్టూ అయితే మనము ఫ్లవర్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పెన్ తీసుకొని ఇలా ఈ షేప్ వచ్చినట్టు కంప్లీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా మనము ఇలా సెంటర్లో ఇలా పెడదాము. తర్వాత దీనికి లైన్స్ గీద్దాము. ఈ పెటల్స్ అన్నిటికీ లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ బ్లూ ఆర్కలిక్ కలర్ తీసుకున్నానండి. దీన్ని మొత్తం ఈ ఫ్లవర్ వాజ్ అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై
అప్లై చేసుకోవాలి. సో మనం బ్లూ కలర్ అప్లై చేసిన తర్వాత టోటల్ ఇలా వచ్చిందండి. లోపల కూడా అప్లై చేసుకోవాలి. కొంచెం ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మెటాలిక్ కలర్ తీసుకోవాలి. ఆర్కాలిక్ కలర్ నేను తీసుకున్నది ఏదండి. సో దీన్ని మనము ఈ ఫ్లవర్ మీద, అలాగే ఈ టాప్ బాటమ్ బోర్డర్ అతికిచ్చాం కదా, దాని మీద అప్లై చేసుకోవాలన్నమాట. సో మెటాలిక్ కలర్ తీసుకున్నాం కదండి, అది ఇలా చేతితో తీసుకొని ఆర్ స్పాంజ్ కానీ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి మనము. సో ఇలా అప్లై చేసుకోవాలి మనము. అలాగే బార్డర్ ఉంది కదండి, మీరు ఎక్కడ ఫ్లవర్స్ అయితే వేసారో అక్కడ తర్వాత బార్డర్ కూడా అప్లై చేసుకోవాలి ఇదే విధంగా. సో ఇలా మనము ఈ బార్డర్ టాప్ బాటమ్ ఫ్లవర్స్కి అప్లై చేయాలి. సో మెటాలిక్ కలర్ మళ్ళీ తీసుకొని సో అక్కడక్కడ ఇలా అప్లై చేసుకుందాం. సో గోల్డ్ కలర్ కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత ఇలా వచ్చిందండి మనకి. సో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయింది. సో చూసారుగా, వేస్ట్ గ్లాసెస్తో మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయింది. నా ఫ్లవర్ వాజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.